తన ఇంట్లో పనిచేసే పని మనుషులపైన యాక్ట్రెస్ డింపుల్ హైతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. ఇక బాధితులు ఎవరైతే ఉన్నారో పని మనుషులు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు డింపుల్ హైతితో పాటు ఆమె భర్త పైన కేసు నమోదు చేశారు. హీరోయిన్ డింపుల్ హైతి ప్రస్తుతం నివాసం వద్ద ఉన్నాము. వెస్ట్ వుడ్కి సంబంధించిన ఈ అపార్ట్మెంట్లోనే గత కొంతకాలంగా డింపుల్ హైతి వద్ద ఇద్దరు పని మనుషులు ఆమె వద్ద పనికి చేరారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హైతి చేసిన దూషణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. నా చెప్పుల విలువ కాదు నీ బ్రతుకంటూ దూషణలు అకారంగా దానిపైన దాడి చేశారంటూ పని మనిషి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పని మనిషి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హీరోయిన్ డింపుల్ హైతితో పాటు ఆమె భర్తపై క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేశారు. సో ప్రస్తుతం పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా డింపుల్ హైతి వివాదంలో ఉన్నారు. ఆమె పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో నిన్న ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అలాగే అరిచేందుకు కూడా భార్యాభర్తలు ఇద్దరు తననే కారణం అంటూ తనను దూషించారని, అలాగే తనను దాడి చేసేందుకు కూడా యత్నించారని పని మనుషులు ఆరోపించారు. సో వీడియో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా తన భర్త డింపుల్ హైతి ఇద్దరు కూడా మొబైల్ ఫోన్ లాక్కొని తమను దూషించారు, దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఇటు డింపుల్ హైతిని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది, అలాగే డింపుల్ హైతి హస్బెండ్ని కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, అలాగే ఆమె పైన దాడి చేయాల్సిన కారణం ఏంటి, ఎందుకు దువిభాషలు ఆడారు, అలాగే ఏం జరిగిందని అనేక కోణాలు కూడా ఫిలింనగర్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. పని మనుషులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వపాల్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.